జనానికి మతిమరుపు అని చాలా ధైర్యం రాధాకృష్ణ గారికి. అందుకనినే గతం అంతా మర్చిపోతారనుకుంటారు. ఇప్పుడు 2019లో చంద్రబాబు గారు దిగిపోయే టైంలో 2000 రూపాయల పెన్షన్ అదే రాస్తారు, కానీ ఆ పెన్షన్ ఎప్పుడు పెంచారన్నది రాయరు. 2019లో మార్చి ఫిబ్రవరి ఆ టైం నుంచి ఇవ్వడం ప్రారంభించారు. 2018 నాటికి ఎంత పెన్షన్ ఇచ్చారు? 1000 రూపాయలు. చంద్రబాబు గారు రాగానే ఖచ్చితంగా 2000 నుంచి 1000 రూపాయలు చేశారు, నో డౌట్. ఆ 1000 చివరిదాకా కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో 2000 ఇస్తాననేటప్పటికీ అది చేసుకొచ్చారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులకు సంబంధించి కర్ణాటకలో చెప్పిన హామీని తెలంగాణలో కూడా కాంగ్రెస్ చెప్పింది. అదే హామీని చంద్రబాబు గారు చెప్పారు. అది కాపీ కొట్టారని రాయరు. అదే ఇప్పుడు బస్సుల గురించి, బస్సులో ఫ్రీ గురించి జగన్ చేస్తున్నాడంటే చంద్రబాబు పథకం కాపీ కొడుతున్నాడని రాశారు. బాగుంది. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి 2000 రూపాయల పెన్షన్ని చంద్రబాబు కాపీ కొట్టారని రాయాలిగా. లేదు, చంద్రబాబు అసలు 2000 రూపాయలు ఇచ్చేసేవాడని రాసుకొస్తారు. పోనీ ఎన్నో తారీఖు నుంచి ఎప్పటిదాకా 2014లో ఏడాదికి 2014లో ఇంత పెన్షన్లు ఇచ్చేవాళ్ళు అది రాశారు, 34 లక్షలు అన్నటువంటి. ఆయన తర్వాతన పెంచింది 15లో ఎంత ఇచ్చారు, 16లో ఎంత ఇచ్చారు, 17లో ఎంత ఇచ్చారు, 18లో ఎంత ఇచ్చారు, 19లో ఎంత ఇచ్చారు, ఆ డేటా ఇస్తే కరెక్ట్గా ఉంటుంది. జగన్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు 19లో ఎంత ఇచ్చారు, 20లో ఎంత ఇచ్చారు, 21లో ఎంత ఇచ్చారు అనేది లిస్ట్ ఇచ్చారు. వాళ్ళది కూడా చెప్తే అప్పుడు కదా నిజం తేలేది.